హలో హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే త్రివండం నుంచి అతిరపల్లి వాటర్ ఫాల్స్లో కొన్ని ప్లేసెస్ని అయితే 4500లో మనమైతే విజిట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నం నుంచి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా త్రివండంకి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టికెట్ ప్రైస్ అయితే 700 రూపీస్ ఓన్లీ. ఫైనల్గా అయితే త్రివండం అదే తిరువనంతపురంకి అయితే రీచ్ అయిపోయాం. అలా స్టేషన్లో కొంచెం ముందుకు వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తే మీకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు అక్కడే. మీరు అలా కొంచెం ముందుకు వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఎగ్జిట్ అయితే అవ్వండి. అక్కడ నుంచి అయిపోయాక బయటికి అలా స్ట్రైట్గా వచ్చేస్తే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బస్ స్టాండ్. అలా ముందుకు హోటల్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే డామినేటరీస్ ఉంటాయి. 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు విత్ ఏసీ. మీరు ఆటోని మాట్లాడుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది కూడా ఫ్రెండ్స్, టెంపుల్ బయట అయితే ఇలా వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. బయట పంచి కొండవు ఓన్లీ లోపలికి ఎంట్రన్స్ చేస్తారు. అలా లోపలికి వెళ్ళాక 2 అవర్స్లో అయితే నా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకుని అలా కొంచెం ముందుకు వచ్చారంటే మీకు చాలా హోటల్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే అన్నపూర్ణ అనే హోటల్కి అయితే వెళ్ళాను. ఒక పెద్ద దోశ విత్ హాట్ వాటర్ కూడా పెట్టారు. 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకు పర్లేదు, టేస్ట్ అయితే కొంచెం కోకోనట్ స్మెల్ వచ్చింది. నాకు పర్లేదు, బాగానే ఉంది. మీరు టిఫిన్ కంప్లీట్ చేశాక బయటికి అలా వస్తే కోవలం బీచ్ బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే ఎవరైనా చెప్తారు. 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా కోవలం బీచ్ దగ్గరే డ్రాప్ చేస్తారు. ఇది కూడా ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే కోవలం బీచ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అటు సైడ్ వెళ్తే నార్మల్ బీచ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అన్ సీజన్ కాబట్టి అంతగా ఏం లేదని చెప్పారు ఫస్టే. అలా వెళ్తే డైరెక్ట్ బీచ్ తప్ప అక్కడ ఏం లేదు. అక్కడ అంతగా చూడాల్సింది అయితే ఏం లేదు. అన్ సీజన్ కాబట్టి ఇక్కడ చూడడానికి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. నార్మల్ బీచ్ అయితే బాగుంది, చాలా బాగుంది. మీరు ఆ బీచ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అలా పైకి వచ్చాక అక్కడ ఎవరికి అడిగినా చెప్తాడు కోవలం లైట్ హౌస్ బీచ్ అంటే ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోమనే చెప్తారు. కానీ దిగేటప్పుడు పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది భయ్య. మనం అలా స్ట్రైట్గా వస్తే ఇక్కడ 2 టర్నింగ్స్ అయితే కనిపిస్తాయి. మొత్తం డౌనే కాబట్టి మొత్తం అలా డౌన్లోకి వెళ్ళిపోవడం, ఎవరికి అడగాల్సిన పని లేదు. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాక మనకైతే కోవలం లైట్ హౌస్ బీచ్ అయితే కనిపిస్తుంది. ఇదిగో మామ, మొత్తం చూడండి ఎంత డౌన్ ఉందంటే చాలా డౌను. మనమైతే ఎంట్రన్స్ అయితే అయిపోయాం. మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది మామ. మొత్తం చాలా అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం రాక్స్ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ని అయితే చూద్దాం. ఫైనల్గా ఎలా అయితే వ్యూ పాయింట్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైట్ హౌస్ బీచ్ కంప్లీట్ అయిపోయాక 12 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బస్సు ఎక్కేసి మెయిన్ రోడ్డు దగ్గర దిగిపోయండి. ఎందుకంటే మనం వచ్చే రూట్ నుంచి ఆపోజిట్ రోడ్డే మనకి అజ్మేల శివ టెంపుల్కి అయితే మనకి బస్సెస్ అయితే ఉంటాయి. నేనైతే మనం వచ్చే రూట్ నుంచి ఆపోజిట్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ప్రతి 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఇలా బస్సెస్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా అజ్మేల శివ టెంపుల్కి అయితే డ్రాప్ చేస్తారు. ఇక్కడ మనకి బస్కి ఇక్కడ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా అజ్మేల శివ టెంపుల్ దగ్గరే మనకి డ్రాప్ చేస్తారు. ఇది కూడా చూసారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. డైరెక్ట్గా లోపలికి పోవడమే. అలా కిందకి వెళ్తున్న కొద్దీ మనకైతే బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకి అలా కిందకు వస్తే ఇక్కడైతే 20 రూపీస్ పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తారు లోపల ఎంట్రన్స్కి. ఫైనల్గా అజ్మేల శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ శివ స్టాచ్యూ పక్కన ఉండే వ్యూ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఈ బోత్ సైడ్ శివ స్టాచ్యూ పక్కన అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది శివ స్టాచ్యూ కింద ఉండే బీచ్ అనమాట. అక్కడ కూడా ఒక బీచ్ ఉంటుంది, చాలా బాగుంది. అది కూడా శివ స్టాచ్యూని విజిట్ చేశాక అలా పైకి వస్తే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తిరువనంతపురంకి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను మార్నింగ్ చూపించాను కదా ఏసీ డామినేటరీ అని, ఇప్పుడైతే అది తీసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ 3 o'clock మనకి ట్రైన్ ఉంది. ఇక్కడ డామినేటరీ ప్రైజెస్ అయితే ఇవి చూసుకోండి క్లారిటీగా. ఒక ఏసీ పక్కనే ఒక బెడ్, పర్లేదు బాగానే ఉంది, చాలా బాగుంది. ఛార్జర్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది. మనకి మార్నింగ్ 3 o'clock ట్రైన్ ఉంది కాబట్టి చల్లకూడి పోవాలి. అందుకనే వేగంగా పడుకొని మార్నింగ్ 3 o'clock లేవాలి. లేచి అంటే 3:30కి ట్రైన్. వేగంగా లేస్తే కొంచెం బెస్ట్ అనేది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే మనమైతే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 95 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా రేర్ ట్రైన్స్ ఉంటాయి చల్లకూడికి, అందుకనే ఎర్లీ మార్నింగ్ 3కి ఇలా సమ్ టైమ్స్కే ఉంటాయి ట్రైన్స్. ఫైనల్గా అయితే చల్లకూడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చల్లకూడి రైల్వే స్టేషన్ అది ఆపోజిట్ రోడ్లో మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఒక 5 minutes వెయిట్ చేస్తే బస్సెస్ అయితే వస్తాయి. మనము ఇప్పుడు నార్మల్ బస్ స్టాండ్ ఇది, ఇప్పుడు కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓన్లీ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక 15 minutes జర్నీ తర్వాత కాంప్లెక్స్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి పక్కనే ఉండే హోటల్కి అయితే వెళ్ళినా.
అక్కడ దోశ తిన్నా, అది అయితే మనకి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బస్ స్టాండ్లో ఉండే హోటల్కి అయితే ఎవరు వెళ్ళొద్దు, ఎందుకంటే టేస్ట్ అసలు వరస్ట్, ఏం బాగాలేదు. అక్కడ నుంచి అత్తుపల్లి వాటర్ ఫాల్స్ బస్సెస్ అయితే ఎక్కండి. అక్కడ మళ్ళీ చెప్తున్నా, విండో సీట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక 30 మినిట్స్ అంటే మినిమం ఒక 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో డోర్ దగ్గర విండో సీట్లో చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. మీరు ఫైనల్గా మీరు వచ్చాక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా సరే కెమెరాస్ పట్టుకొని వెళ్ళాలంటే 400 ఇలా ఛార్జ్ చేస్తారు. ఈ లిస్ట్ చూసుకొని వెళ్ళండి. అలా మనం లోపలికి ఎంట్రన్స్ అయిపోయాక వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మనం నడిచే దారిలో వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మనమైతే అలా ఫ్రంట్కి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలు, చాలా మంది ఉంటారు అక్కడ. ఫైనల్గా అయితే మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, కేరళలోనే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇది ఒక్కటే. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ వర్మ ఇంత దూరం వచ్చినందుకైతే. అలా కిందకి వెళ్ళి వ్యూ పాయింట్ చూద్దామనేసి అలా కిందకైతే వెళ్ళినా. ఫైనల్గా అయితే కిందకైతే వచ్చేసాం. వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది చెప్తుంటే విన్నాను, ఇక్కడే మన బాహుబలి ప్రభాస్ అన్న షూటింగ్ అయితే జరిగిందంట. ఆల్రెడీ చెప్పాను కదా, దిగేటప్పుడు అంత సుఖం అయితే ఎక్కేటప్పుడు అయితే లేదు. దూల తీరిపోయింది ఎక్కేటప్పుడు. మీరు రిటర్న్ అయ్యేటప్పుడు మీరు వెళ్ళే దారిలోనే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేసి ఉంటుంది. ఇలా ఒక ఏరియా వచ్చిన వెంటనే మీరు లోపలికి అయితే వెళ్ళిపోయండి. వెళ్ళాక మీకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. మీరు అలా ముందుకు వచ్చారంటే అక్కడ 2 వేస్ అయితే ఉంటాయి. ఇక్కడ పైనుంచి అయితే మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే రూట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మీరు అలా స్ట్రైట్గా వెళ్తే మనమైతే ఫైనల్గా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం కేవలం ఇక్కడ ఇది ఒక్కటే హైలైట్, ఇంకేం ఉండదు. కానీ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి అయితే ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం కింద నుంచి అయితే ఈ బ్రిడ్జ్ని అయితే క్లారిటీగా చూద్దాం ఎంత పెద్దదో. చూసారు కదా, చాలా పెద్దది బ్రిడ్జ్, చాలా బాగుంటుంది కూడా పైనుంచి వ్యూ పాయింట్. మీలో ఎవరైనా సరే ట్రిప్కి ప్లాన్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మొత్తం లిస్ట్ పెడతా, అంటే ఎంత ఖర్చు అయింది మొత్తం పెడతా. మొత్తానికి చూడండి, ఫైనల్గా మన ట్రిప్ అయితే ఇదే లాస్ట్ వ్యూ పాయింట్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.